రా రా, నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఏమైంది? ఎందుకు అసలు అలా ఉన్నావు? బా, ఏంటో నీ వర్క్ ప్రెషర్. మేనేజర్ చావ దుబ్బుతున్నాడు, అసలు తట్టుకోలేకపోతున్నాను. పోనీ బయటికి వెళ్దామంటే హెవీ ట్రాఫిక్ ఎక్కడ చూసినా. ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవుదామంటే వాళ్ళు డబ్బులుంటే ఫ్రెండ్స్, లేకపోతే స్నేక్స్. పోనీ ఒక సినిమా చూద్దాం వీకెండ్లో థియేటర్కి వెళ్ళి అంటే మన డబ్బులకి టీఎఫ్ఐ న్యాయం చేసేలేదు. ఏం చేద్దామంటావు? నువ్వు ఇవే ప్రాబ్లమ్స్ అని ఫీల్ అవుతున్నావు. మరి మన పురాణాల్లో దేవుళ్ళు పడ్డ ప్రాబ్లమ్స్, రామాయణంలో రాముడు, మహాభారతంలో పాండవులు, మరి వీటిని ఏమంటారు? మనది మనమే ప్రాబ్లమ్స్ అని ఫీల్ అయితే అవి ఇంకా ఎంత పెద్ద ప్రాబ్లమ్సో కదా, ఆలోచించు ఒకసారి. అసలు హ్యూమన్ రిలేషన్స్ గురించి తెలుసా నీకు? తండ్రి మాట కోసం కొడుకు వనవాసంకి వెళ్ళిపోయాడు, భర్త కోసం భార్య వెనకాల నడిచింది, అన్న కోసం తమ్ముడు. ఇలా ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి రామాయణంలో. అసలు రామాయణం గురించి తెలుసా నీకు? నువ్వు చెప్తుంటే నాకేంటి గూస్ బంప్స్ వస్తున్నాయి. దేవుళ్ళకి సైతం వంటి వాళ్ళకి కష్టాలు తప్పలేదా? చూడు, చెప్తున్న నాకు, వింటున్న నీకే జస్ట్ బేసిక్స్ తెలుసుకుంటేనే గూస్ బంప్స్ వస్తుంటే, ఇంకా డీప్గా తెలుసుకుంటే ఇంకెంత బాగుంటుంది కదా స్టోరీ. నువ్వు చెప్తుంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది నాకు. సో ఇంత పెద్ద రామాయణాన్ని అంత త్వరగా ఎలా తెలుసుకుంటావు? అందుకే నేను డైలీ 1 minute ఆఫ్ రామాయణం సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. ఆర్ యూ రెడీ? అయితే సరే, ఈ మహాసముద్రంలో మనందరం కలిసి ముందడిగేద్దామా? జై శ్రీరామ్. పర్ఫెక్ట్. సో రేపటి నుంచి అసలు రామాయణం అంటే ఏంటి, రామాయణం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేవి రేపటి నుంచి వీడియోస్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.